తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. నాకు పర్సనల్‌గా తెలిసిన చాలామంది, నాకు వ్యక్తిగతంగా తెలిసిన అనేక మంది ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలోకి రావాలి, 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 రావాలి అని అంటూ ఉంటారు. మరి జనం ఏమనుకుంటున్నారు? రావాలి, రావక్కర్లేదు. ఈ రెండిట్లో ఒకటి మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయండి. లైక్ చేయమని అడగట్లా మిమ్మల్ని, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా. కేవలం ఉండవల్లి వైసీపీలోకి రావాలి, రావక్కర్లేదు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. అయితే రీసెంట్ టైమ్స్‌లో ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క రాజకీయ వ్యవహార శైలిలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయా? ఆయన అడుగులు వైసీపీ వైపు నెమ్మదిగా పడుతున్నాయా అనే డిస్కషన్ నడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజకీయంగా ఆయన ఏ రోజు కూడా యాక్టివ్గా లేరు. గడిచినటువంటి 5-10 సంవత్సరాల్లో 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక ముందే ఆయన రాష్ట్రం కోసం రాజీనామా చేశారు కాంగ్రెస్ ఎంపీగా. అప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర మరణం తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడా పాల్గొనలేదు. కానీ చంద్రబాబు సీఎంగా ఉన్నా, జగన్ సీఎంగా ఉన్నా, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న, జగన్ ప్రతిపక్షంలో ఉన్న, ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి పనితీరుని ఎండగట్టడం కానీ, ఆ ప్రభుత్వాలు చేసే తప్పుల్ని వేలెత్తి చూపించడం కానీ అనేక విషయాలు ఆయన చేస్తూ ఉంటారు. అట్లాగే ఒక అనలిస్ట్గా కూడా ఆయన తన కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటారు. అయితే ఈ హోల్ సినారియోని మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆయన నెక్స్ట్ లెవెల్ రాజకీయాలకి ఎత్తుగడలు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నడూ లేనిది రీసెంట్గా ఒక సవాల్ని ఆయన స్వీకరించారు. ఏం జరిగిందంటే, ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేత అయిన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బీజేపీ ఎమ్మెల్సీ సోమవీర్రాజుకి విషయంలో వివాదం తలెత్తింది. ఈ విషయం మీకు తెలుసు, కానీ ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అందుకే ఓపిక్గా లాస్ట్ దాకా చూడండి, చాలా విషయాలు చెప్తా. గత ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా, అంటే దీన్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి రావడం అనేది ముడిపెడతారో చూద్దాం. గత ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోము వీర్రాజు కోపాన్ని తెప్పించాయి. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సోము వీర్రాజు ఆయన రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. అయితే దీన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఉండవల్లి ఓకే అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి ఓటు వేయొద్దంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉండవల్లి ఆర్ఎస్ఎస్ మీద చేసిన వ్యాఖ్యలు సోము వీర్రాజుకి కోపాన్ని తెప్పించాయి. దీంతో ఆయన వెంటనే రంగంలో దిగి ఉండవల్లిని వాటి మీద చర్చకు రావాలని సవాలు విసిరారు. అయితే సోము వీర్రాజు సవాలు గురించి ఉండవల్లికి వెంటనే తెలియలేదు. ఈరోజు దీన్ని తెలుసుకున్నటువంటి ఉండవల్లి చర్చకి తాను సిద్ధమంటూ ప్రతి సవాలు విసిరారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు సవాల్ను స్వీకరించినటువంటి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ టైం ప్లేస్ చెప్తే బహిరంగ చర్చకు వస్తానని ప్రకటించారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానం లేదా మీడియా సమక్షంలో బహిరంగ చర్చకి సిద్ధమని ఆయన తెలిపారు. మొదటి నుంచి బీజేపీలో ఉన్న సోము వీర్రాజుకి అన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసని, కానీ తను ఆర్ఎస్ఎస్ విధానాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నానో బహిరంగ చర్చ చెప్తానని ఉండవల్లి తెలిపారు. ఈ బహిరంగ చర్చ ద్వారా ఆర్ఎస్ఎస్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. గోదావరి జిల్లాకు చెందినటువంటి ఇద్దరు సీనియర్ రాజకీయ నాయకులు అలా ఆర్ఎస్ఎస్ మీద చర్చకు సిద్ధం కావడం చర్చనీయాంశమైంది. ఆర్ఎస్ఎస్ విషయంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి తప్ప మిగిలిన పార్టీకి పెద్దగా అభ్యంతరాలు ఉన్నట్టు ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లోని బీఆర్ఎస్, కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలన్నా కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న సిపి రాధాకృష్ణకే సమర్థన తెలియజేసే ఓట్లు కూడా వేసాయి. అయితే ఇక్కడ ఏమంటుందంటే వైసీపీ అనుకూల మీడియా, ఇన్నాళ్ళు ఎవరన్నా ఏమన్నా పెద్దగా పట్టించుకొని ఉండవల్లి అరుణ్ కుమార్ నెక్స్ట్ లెవెల్ చర్చలకు వెళ్ళారు అంటే ఇక నెక్స్ట్ అడుగులు ఆయన రాజకీయంగానే ఉంటాయి, ఏదో పార్టీలోకి వెళ్తారు. కాంగ్రెస్కి ఏపీలో ఏమీ లేదు కాబట్టి తన ఆత్మీయ సన్నిహితుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన నిలబడతారు అనే ఒక హోప్ని, ఒక ఊహాగానాన్ని వైసీపీ వెలిబుచ్చుతోంది. సో ఆయన వైసీపీలోకి రావాలి, రావక్కర్లేదు, రెండిట్లో. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.